సో ఆడవాళ్ళందరికి చెప్తున్నానమ్మా, అక్కొచ్చింది నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ అందరు. ఈ ప్లాట్ఫామ్ లో కూడా అక్క కంటెంట్ అని చెప్పి ఇన్సెక్యూరిటీలో పోస్ట్ చేసేదా? నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ అందరు. ఆ నాటకాలాడేవాడి మేకప్ వేస్తావేంద్రా నువ్వు? ఆ పైన చూడు జర్మన్ షెపర్డ్ రాహుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నోళ్ళగా. నాతో సహా ఎవరిని బ్లైండ్ గా నమ్మకండి. మంచి వీడియోలు చేసినంత మాత్రాన, నీతులు చెప్పినంత మాత్రం అందరు పతితులు అవరు. ఇది కరెక్ట్ గా చెప్పావు. అది ఎయ్ అక్క బై ఆన్ ఫైర్. నడుస్తుంటే కాదు జాతడు. ఆహా, తమన్న దోపు ఎక్కడి నుంచే తస్కరించాడు అయితే. బయల బకెట్ జారిపోతే సౌండ్ చూడు. దబా దబా నడుస్తుంటే కాదు జాతడు. జీవితంలో కాలు జారితే జీవితమే డుప్. అమ్మాయితో లవ్ లబడితే లైఫ్ లాంగ్ డుప్. ఈ పెద్ద మంచి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆ టైం టిక్ టాక్ లో ఉండే టైంలో ప్రతి నిబ్బిగాడు డేటా బొక్క పెట్టుకుని మరీ ఈడు స్టోరీలు పెట్టుకుని ఏడ్చేవారు. అసలు ఈడు 2019 లో పెట్టిన పెంటకి బ్లాడర్ ఫుల్ అయినట్టుంది. టిక్ టాక్ వీడియోలు చేసుకుందాం. నువ్వు నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసినట్టు నా గుండె పక్కల్ని ఫ్యాటేస్ బ్లాక్ చేసావా? ఓయ్, నేను బిర్యానీలో రైతుల్లో ట్రీట్ చేశాను దాన్ని. చివరికి ఇలాచి అయిపోయాను. అప్పట్లో గ్రహం బెల్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఫోన్ అని పెట్టిండు. ఇప్పుడు ఇన్ని ఫోన్లున్నా కూడా ఫోన్ చేయలేదురా. ఓరి నీ నిబ్బ నవరంధ్రాల్లో నిమ్మకాయ వేసి పిండా. అంత డెస్పరేట్ అయ్యే బదులు ఫ్రీ స్పేస్ వస్తే ఎంజాయ్ చేసి సెల్ఫ్ ఎవల్యూట్ అవ్వకుండా నాకెవరు అటెన్షన్ ఇవ్వట్లేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, ఎవడు మాట్లాడతాడురా నీతోటి? ఎవడ పనులు వాళ్ళు ఉంటే ఏంటి? ఇప్పుడు ఈ లేతనిబ్బ జాతిరత్నం స్టేటస్ పెట్టుకోగానే సూర్యుడి చుట్టూ ప్లానెట్లు తిరిగినట్టు అమ్మాయిలు ఇడి చుట్టూ తిరుగుతారని చెప్పి డఫాగా ఢిల్లులు ఫీలింగ్. ఇలాంటి హార్మోనియం బ్యాచ్ చెప్పేది ఒకటే, ఇల్లి నీ నిబ్బ ఐడిల్. నువ్వు ఆన్లైన్ లోనే ఉన్నావు కదా, ప్లీజ్ ఒక్క మెసేజ్ చేయవా? నువ్వు చేయకపోతే అయితలేదు అసలు. ఓరి నీ కాన్స్టిపేషన్ లో వాడి కాంక్రీట్ పిల్లరు రే, దరిద్రగా డెస్పరేట్ గా ఉండే డ్రామాలు ఆడే క్రై బేబీ. వాళ్ళు మెసేజ్లు చేయకపోతే నువ్వు చెయ్యొచ్చు కదా. అవన్నీ వదిలేసి మిస్టర్ ఒలింపియాలో బాడీ లేని బాడీ బిల్డర్ లా ఎక్స్ప్రెషన్లు పెడతావే. నువ్వు ఎవరో కానీ మెసేజ్ చెయ్యమ్మా బాబు. ఇటు 9 నెలల నుంచి ఆపుకున్నోళ్ళ ఎక్స్ప్రెషన్లు పెడుతున్నాడు. ఇంకేమైనా తేడా వచ్చిందో డైరెక్ట్ డోర్ డెలివరీ. నా ఫ్యూచర్ వేరియంట్. జయమాల్యా ఇఫ్ హి రీపేస్ హిస్ లోన్ ఇన్ 2015. ఉష్, ఇది కాన్స్టిపేషన్ సర్కస్ చూడలేక చచ్చిపోతున్నాను. తీసేరా క్యాటు, తీసేరా రే. ఓకే, ఆడి కళ్ళు చూడు, ఏడ్చి జాపనీస్ వాడి బ్లూ బొమ్మల్లా సెన్సార్ అయిపోయి ఏకంగా. ఈడు ఏడ్చి ఈడి రెటీనాలో RGB రాయలు కాసేసి ఉంటాయి కదరా. ఈడి ఏరియాలో నీళ్ళు తక్కువ అంటే ఈడి కళ్ళ కింద బిందు పెడతారు. ఈడు మధ్యప్రదేశ్ లో ఉన్న అక్కడ కూడా కళ్ళతో ఎమోషనల్లీ ఆర్గాజం చేసి బీచ్ పుట్టిచ్చేస్తాడు. ఈడు వాట్ ఈస్ యువర్ హిడెన్ టాలెంట్ అంటే ఐస్ కోర్టింగ్ అంటాడు. ఆలోచనలో నేను చెడ్డోనే, కానీ ఒక్కసారి ఆలోచించు, నీ ఆలోచనలు ఇంకెంత చెడ్డవో. అరే, ఆల్ఫా మేల్ అనుకుంటున్న ఢిల్లులో బతుకుతున్న షీమేలు ఏం మాట్లాడుతున్నావురా? వాడికి నీ మీద ఇంప్రెషన్స్ వల్ల వచ్చిన థాట్స్ కి వాడికి వచ్చిన ఇంట్రూసివ్ థాట్స్ కి అసలు సంబంధమే ఉందిరా. దిస్ ఇస్ లైక్ నువ్వు ఫిజికల్లీ చేసిన ఒక ఎరుపు పనికి అందరూ నిన్ను ఎరుపు అంటుంటే అవతల మైండ్ సెట్ మీద తోసేసి ఎరుపులా టిక్ టాక్ వీడియోలు చేసుకోవడం అనమాట. నువ్వు మారవరా? ఈ వెనకాల్లో గ్రామసింహ గర్జన. జనాలు నా గురించి ఏం ఆలోచిస్తారు? స్టేటస్ మెటీరియల్ నిబ్బా హై. అది కూడా నేనే ఆలోచిస్తే వాళ్ళు ఇంకేం ఆలోచిస్తారు? కొక్కేని కొట్టిన పంది కుక్కు మీద పడి మానభంగం చేస్తున్నట్టు ఏంట్రా ఎక్స్ప్రెషన్. చేసేదే నెబ్బా టిక్ టాక్. మరి హేట్ రాకుండా కామెంట్ సెక్షన్ లో అందరూ వీడి కోసం కాయలు కోసుకుంటారు. ఏంది గుండెకాయ.
హే పచ్చళ్ళక్క, పచ్చళ్ళు అమ్ముకోక ముందు పాండమిక్ లో పిచ్చి పిచ్చి నిబ్బి రీల్స్ అన్ని చేస్తుంది. అందంతో పన్ను వేస్తా అందరినీ నేను ఈ పాట సూట్ అవ్వలేదు కానీ క్యాటు 6969 చేస్తా పచ్చళ్ళు వేస్తా తేడా ఏమైనా వస్తే ఉమెన్ కట్లే చేస్తా. హౌ సింగిల్ డెస్పరేట్ అటెన్షన్ సీకింగ్ నిబ్బి విత్ ఓవర్ యాక్షన్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ వీడియో ని ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇగో ఈ బండి కింద పడే దీని 2 బ్రెయిన్ సెల్స్ దెబ్బతిని ఉంటాయి, అప్పటి నుంచి ఇట్లా ఆడ్ గా బిహేవ్ చేస్తుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్.